మొట్టమొదట పునరుద్ధానపు వార్త, ఈ శుభవార్త, సువార్త ఎవరికి అందించబడింది? స్త్రీలకి. ఎవరు అందించారు? దూత ఏమని చెప్పారు? భయపడొద్దు. అంటే ఖాళీ సమాధి నుంచి వారికి వచ్చే వార్త, ఖాళీ సమాధి నుంచి వారికి వినబడే శుభవార్త ఏంటంటే మీరు భయపడవద్దు. ఎందుకు మీరు భయపడకూడదు? మీరు భయపడకుండా ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఆయన ఇక్కడ లేడు, ఆయన అక్కడ ఖాళీ సమాధిలో లేడు, కాబట్టి మీరు భయపడకూడదు. ఆయన లేడు అయితే తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ చెప్పారు, నన్ను కొడతారు, హింసిస్తారు, బాధిస్తారు, సిలువేస్తారు, సమాధి చేస్తారు, కానీ నేను 3వ దినంలో తిరిగి లేస్తాను. అయితే పొద్దున్నే వెళ్ళారంట ఈ స్త్రీలు. బహుశా ఈ రోజుల్లో వెళ్తారు కదా, సమాధి దగ్గరికి వెళ్తున్నారు కదా, అంటే కొంచెం పువ్వులు వేయడానికి. వాళ్ళు కూడా అనుకొని ఉంటారు, సైంటిఫిక్ గా ఏమని చెబుతారంటే 3 రోజుల వరకు వాసన రాదట. అంటే పలానా టైం వరకు బాడీ వాసన రాదు, ఏదో సుగంధాలు ఏదో పూస్తే తప్ప, పూస్తే మళ్ళీ అలా ఉండవచ్చు. సో టయానికి పొద్దున్నే వెళ్ళి సుగంధం రాస్తే ఏ వాసన అంటే వాళ్ళు అనుకుని ఉంటారు. సమాధిలో ఎవరిని ఎత్తుతారు? ఎవరన్నా సహజంగా సమాధిలో ఎవరిని ఎత్తుతాం? శవాన్నే కదా. ఆ శవము వాసన రాకుండా చేద్దాం అనుకుని ఉంటారు బహుశా. కానీ ఇక్కడికి వెళితే శవం లేదు, సమాధిలో యేసు ప్రభు లేరు. దేవదూతలు వారితో చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకున్న స్థలము చూసి. ఆయన పెట్టిన సమాధిని చూపిస్తున్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నారు. మనం పాడుకున్న పాట గీతం అని 79వ పాటలో 2వ వచనం ఏముంటుందంటే, 79వ పాట 2వ వచనం, గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చనిపోతే ఏం చేస్తారు? ఏడుస్తారు కదా. అయ్యో మళ్ళీ బహుశా స్త్రీలు ఏడవడానికి వెళ్ళి ఉంటారు కదా. వలదు వలదు ఏడువ వలదు పరుగిడి ప్రచురించుడి, తాను చెప్పిన విధమున తిరిగి లేచెను ఎల్లుడి గలిలయకు. ఆ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఏమని రాయబడుతుందంటే, వారికి ఆనందము భయము 2 ఉన్నాయంట. వాళ్ళేమో బాధతో వెళ్ళారు యేసు ప్రభుని చూడడానికి సమాధిలో. అయితే వాళ్ళకు వచ్చిన వార్త ఏంటంటే, ఆయన చెప్పినట్టు లేచున్నారయ్యా. అంత మాత్రం కాదు, ఆయన ముందే చెప్పారు కదా, నేను తిరిగి లేచిన తర్వాత గలిలయకి వెళ్తాను, మీరు అక్కడ రండి. ఆ మాట కూడా ఆయన వాడారు. దూత అలా చెప్పంగానే ఎంత ఆనందంగా ఉండి ఉంటది. సహజంగా అంటే ఆ రోజుల్లో స్త్రీలు బహిరంగంగా ప్రకటించడానికి కానీ చెప్పడానికి కానీ అవకాశం ఉండదట. యేసు ప్రభు మరణించిన ఆ దినములలో. సో వారు వెళ్ళి ఎవరికి చెప్తున్నారు? శిష్యులకు వెళ్ళి మీరు సువార్తను, మీరు నేను లేచున్నాననే విషయాన్ని వారికి మీరు చెప్పండి అని చెప్పి దూత పంపిస్తా ఉన్నాడు. అనుప్రియులరా, సమాధిలో ఆయన లేడు, ఆయన సమాధి ఖాళీ సమాధి. ఆయన మరణమును జయించారు. అయితే ఆయన మరణమును జయించారు, ఆయన మరణమును గెలిచి లేచాడు. ఈ ఒక్క మాట తీసేస్తే పునరుద్ధానము అంటే తిరిగి లేవడము, తిరిగి బ్రతకడము
ఇదొక్కటి లేకపోతే మనకి క్రైస్తవ బ్రతుకు లేదు. అంటే మన ఫౌండేషన్, మన క్రైస్తవ పునాది పునరుత్థానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా మంది ఏంటంటే ఏదో ఒక రూపంలో ఈ పునరుత్థానం లేదు అని చెబితే, పునరుత్థానం ఒకటి తీసేస్తే యేసుప్రభు కూడా మనకు లాంటి వాడే అవుతాడు. యేసుప్రభు కూడా ఈ లోకంలో, ఈ సర్వ ప్రపంచంలో అనేక స్థలాల్లో, అనేక దేశాల్లో దేవుళ్ళు, దేవతలు, ప్రవక్తలు, బాబాలు చెప్పుకున్న అందరితో ఆయన కూడా ఒక సమానమే అవుతాడు. కాబట్టి ఈ పునరుద్ధానము, తిరిగి లేచాడు, మరణము జయించాడు, ఈ వార్త ప్రజలకి తెలియకూడదు. ప్రజలకి తెలిస్తే అసలు ఎవరున్నారే ఈ ప్రపంచంలో, సర్వ ప్రపంచంలో మరణాన్ని జయించిన వాడు? మరణం అంటే అందరు గడగడ వణిగిపోతారు కదా, కానీ ఆ మరణాన్ని జయించడం అంటే ఈ వార్త తెలిస్తే ఆయన మహాగణుడవుతాడు. ఆయనకి ఇక ఎవరు కూడా సాటి రారు ఈ సర్వ ప్రపంచంలో. అందుకనే అప్పటి కాలం నుంచి, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా జనాల్ని మోసం చేయడానికి యేసుప్రభు మరణించలేదండి. యేసుప్రభు చనిపోలేదు. ఆయన బతుకుండగానే అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, రకరకాల అబద్ధ ప్రవక్తలు అబద్ధమైన మాటలు ఆయన గూర్చి పలు రకాల పుస్తకాలు రాశారు, పలు రకాలుగా ఆయన్ని చిత్రీకరించారు. కానీ ఎన్ని చేసినప్పటికీ నిజము, సత్యము ఈనాటికి జయిస్తూనే ఉంది. ఒక న్యాయవాది ఫ్రాంక్ మోరిస్ అనే ఆయన ఆయన గొప్ప పేరు పొందిన న్యాయవాది. అయితే ఆయనకేంటంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మీద నమ్మకం లేదు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అనే విషయం మీద ఆయనకి నమ్మకం లేదు. కాబట్టి ఎలాగైనా సరే నేను నిరూపించాలి, యేసు ప్రభు తిరిగి లేవలేదు, ఆయన పునరుద్ధానుడే లేవలేదని చెప్పి ఆయన ఒక రీసెర్చ్ చేయడం ప్రారంభించాడట. ఎక్కడైనా తప్పుడు దొరుకుతుందా? ఈ రోజుల్లో కూడా అదే ఉంది కదా. సో ఆయన రీసెర్చ్ చేయడము, ఎలాగైనా సరే ఇది తప్పు అని నిరూపిస్తే చాలు క్రైస్తవులు కూడా మనలాంటి వాళ్ళే, అంతే కదా. మనకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి? మన దేవుడు సజీవుడు, ఒక్క మాట. సో ఆయన ప్రయత్నం చేశాడట. అయితే ఆయన పరిశోధన తీవ్రంగా పెరిగే కొద్దీ, అన్ని రకాలుగా పరిశోధన చేసినప్పుడు పరీక్షించుకోవాలి కదా, అన్ని ఆయన పరీక్షించే కొద్దీ ఆయనేమో తప్పులు పట్టాలని చూస్తున్నాడు. కానీ ఆయనలో తప్పులు కనబడుతున్నాయి. కానీ ఆయన ఆ ప్రతికూలమైన మార్పులు తను వెతికే కొద్దీ తనలో చోటు చేసుకుని తను ఏమనుకున్నాడంటే, తనకు అర్థమైన విషయం ఏంటంటే పునరుద్ధానం లేదు అని పరిశోధన ప్రారంభించిన వ్యక్తి చివరికి క్రైస్తవునిగా మారిపోయాడు. మనం వింటాం కదా, ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన బైబిల్ చదివారట. ఎందుకు చదివారు? బైబిల్లో ఏదైనా తప్పులుంటే పట్టుకుందామని చదివాడట. తప్పులుంటే పట్టుకుందామని చదివిన ఆయన బైబిల్ బోధకుడిగా మారిపోయాడు. అంటే వెలుగులో మనము తప్పును వెతకాలనుకుంటే ఖచ్చితంగా ఎలుతురులో వెళ్తే, ఇప్పుడు నేను వెలుగులో నిలబడ్డాను, నా దగ్గర ఏమేమి ఉన్నాయి మీకు కనబడుతుంది. కాబట్టి వెలుగు దగ్గరికి వచ్చిన వ్యక్తి వెలుగులో తప్పునో, చీకటినో, లేకపోతే చెడుగునో కనుగొనడము ఎవరి వల్ల కాదు. కానీ ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. యేసు ప్రభు గురించి చెడుగా చెప్పడానికి ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆ ఫ్రాంక్ మోరిస్ అనే ఆయన ఏమని చెప్పారంటే, యేసు క్రీస్తు వారికి ఉన్న యోగ్యతలన్నీ నిజమైనవి, ఆయన క్రయధనము చెల్లించాడు, ఆయన చెప్పింది చేశారు. ఒక మాటలో ఆయన చెప్పినట్లే చేశారు. ఆయన మరణాన్ని జయిస్తారని చెప్పారు కదా, జయించారు అని ఆయన చెప్పగలిగారు. అయితే ఈ భూమి మీద చాలా మంది జన్మించారు కదా, సర్వ ప్రపంచంలో నలుమూలల్లో అనేక మంది వ్యక్తులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తులు ఉన్నారు, అనేక మంది మనం వినే మాటలు ఏంటంటే అవతార పురుషులు. ప్రతి యుగములో ఒక యుగ పురుషుడు, అవతార పురుషుడు బయలుదేరారు అని మనం వింటాము. కొన్నిసార్లు చదువుతాము. అంటే కొన్నిసార్లు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము పలానా దేవుళ్ళు, దేవతలు పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు, పలానా కాలంలో పలానా చోట ఉన్నారు అని నిరూపించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్న దినములు ఇవి. అంటే రోజులు జరిగే కొద్దీ, యుగాలు మారే కొద్దీ కూడా మనుషులు ఎస్ మేము నమ్మే దేవుడు, మేము నమ్మే దేవతలు పలానా చోట పలానా ఊర్లో ఉన్నారు అని నిరూపించడం. అవును, చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద.
భూమి మీద మహాత్ములుగా ఉన్నవాళ్ళు, మహానుభావులుగా ఉన్నవాళ్ళు, ఆదర్శవంతులుగా ఉన్నవాళ్ళు, కీర్తిని గడించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన చక్రవర్తులు ఉన్నారు, ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన రాజులు, సామంతులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు చరిత్రను మనం చూసినట్లయితే. కానీ ఎంతో మంది ఉన్నప్పటికీ, ఎంత గొప్ప వారైనప్పటికీ, ఎంత కీర్తిని, మహిమను, ఘనతను ఈ లోకంలో అందరి చేత పొగడబడినప్పటికీ ముగింపు వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. వారు మట్టిలో కలిసిపోయారు. మట్టి వారిని స్వాధీనం చేసుకుంది. వారి సమాధులు నేటికి కూడా ఉన్నాయి. వారి సమాధులు ఖాళీ సమాధి కాదు. అయితే ఏకైక సమాధి, ఖాళీ సమాధి యేసు ప్రభు సమాధి. ఎందుకంటే ఆయన అక్కడ లేడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనకందరికీ తెలిసిన గాంధీ గారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆయన ఎప్పుడు చనిపోయారు? ఫిబ్రవరి 1, 1948 గాంధీ గారు చనిపోయారట. అయితే ఆయన చనిపోయినప్పుడు ఇప్పుడున్నట్టుగా టీవీ అలాంటి లేవు కదా, ఆల్ ఇండియా రేడియో ప్రసారాలలో, అంటే రేడియోలో వస్తుంది కదా పలానా చోట పలానా జరిగిందని, ఆ రేడియో ప్రసారంలో ఈ విధంగా చెప్పారట: భారత స్వాతంత్ర సమరయోధుడు, అహింస సిద్ధాంత ప్రాణయుడు, మహాత్ముడిగా పేరు పొందిన వ్యక్తి, ఈయనకి అనేక వేలాది మంది శిష్యులున్నారు, భారత జాతి పితగా పేరు పొందిన వ్యక్తి. అయితే మహాత్మా గాంధీకి చాలా మంది శిష్యులు ఉన్నారని చెప్పారు కదా, అందులో ఒక ప్రియమైన శిష్యురాలు భారత కోకిల సరోజిని నాయుడు గాంధీకి ప్రియమైన ఒక శిష్యురాలు. అయితే గాంధీ గారు చనిపోయినప్పుడు సరోజిని నాయుడు, ఈ కోకిల సరోజిని నాయుడు ఈ విధంగా ప్రార్థించిందట: నా తండ్రి, నువ్వు మరణించొద్దు. ఓ మై ఫాదర్, డు నాట్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకోవద్దు, నువ్వు చనిపోవద్దు. నీవు కూడా ఈ భారతదేశానికి దేవుడవే కదా, నువ్వు అహింసవాదివి, సత్యాగ్రహివి, నీవు కూడా యేసు ప్రభు యొక్క సిద్ధాంతాలను పాటించావు కదా, యేసు ప్రభు మాటల్ని నువ్వు పాటించావు కదా, యేసుక్రీస్తును చంపినట్లే నిన్ను కూడా నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా చంపేశారు కదా, ఎటువంటి జాలి లేకుండా, ఎవరికి నువ్వు అపకారం చేయలేవు, కానీ నీకు ఘోర మరణమా? అయితే నేను వింటున్నాను, యేసుక్రీస్తును నమ్మేవారు ఆయన 3వ దినమున లేచాడట. మరి నీవు కూడా యేసు ప్రభు లేచినట్లు లేస్తావు కదా. ఆ మరణం నుండి తండ్రి, నువ్వు మరణించొద్దు, నువ్వు కూడా యేసు ప్రభు వలె 3వ రోజున లేమని చెప్పి సరోజిని నాయుడు ఏడ్చిందంట, కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసిందంట. కానీ ప్రయోజనం లేదు. అతని శిష్యురాలు అంటే గురువు మీద ఉన్న ప్రేమతో ప్రార్థన చేసింది. అంటే ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ మరణించిన వారు ఇక అంతే. కొన్నిసార్లు కొంతమందిని మనం చూస్తాం బైబిల్లో గాని బయట గాని, ఇక కొన్ని చరిత్రలు మనం చూడవచ్చు, మరణించి కొన్నిసార్లు నేను మరణించానండి, మళ్ళీ లేచాను, కానీ మళ్ళీ మరణించారు. అంటే అనారోగ్యంగా ఉండి డాక్టర్స్ పోయాడండి అని చెప్పేసి ఏదో అద్భుతం జరిగి మళ్ళా జీవించారు, కానీ మళ్ళా చనిపోయారు. కానీ చనిపోకుండా జీవిస్తూ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మన క్రైస్తవ పరంగా, భక్తి పరంగా చెప్పాలంటే గొప్ప నాయకుడు, ప్రవక్త మోషే అనేక మంది నడిపించాడు. ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే పాస్టర్ అనుకో, ఇప్పుడు లక్షల మంది నడిపించే వాళ్ళు ఉన్నారు. అయితే మోషే మహానుభావుడే, కానీ ఆయన సమాధి నెబో పర్వతం చర్యల్లో నేటికి ఉందట. అంటే ఎంత గొప్ప మనిషి అయినా కావచ్చు, ప్రవక్త అయినా కావచ్చు, ఆయన సమాధి ఎక్కడ ఉంది? మన దేశంలో పలు దేశాల్లో మహమ్మద్ ప్రవక్త ఆయన ఎప్పుడు చనిపోయారు? క్రీస్తు శకం 632 సంవత్సరంలో, క్రీస్తు శకం 632 జూన్ 8న మహమ్మద్ ప్రవక్త మరణించారు. ఆయన ప్రవక్తే, ఆయన నమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కానీ ఆయన మరణించాడు అంతే,
తిరిగి లేవలేదు. అయితే 20వ శతాబ్దంలో లెనిన్, మీరు పేరు ఉంటారు, లెనిన్ అనే ఆయన మార్క్సిజం సిద్ధాంతాలు పాటిస్తారు కదా, ఆ సిద్ధాంతాలని పాటిస్తూ తనదైన శైలిలో మరికొన్ని సిద్ధాంతాలను తయారు చేసిన వ్యక్తి. రష్యాలో మంచి పేరుగాంచిన వ్యక్తి. ఆయన దేవుడుగా కొలుస్తారు. ఈ ప్రపంచంలోనే గొప్ప నాయకునిగా ప్రపంచవ్యాప్తముగా ఆయన రష్యా విప్లవ కాలంలో తన సిద్ధాంతాన్ని ప్రపంచమంతటా కూడా విస్తరింపజేశాడు. అంత గొప్ప వ్యక్తి. అయితే ఆయన మానవత్వవాద సిద్ధాంతాన్ని బట్టి దేవుడిగా పిలువబడ్డాడు లెనిన్. ప్రజలు ఆయన్ని గొప్ప నాయకునిగా, దేవునిగా పూజించారు. అయితే ఆయన 1924 జనవరి 21వ తారీఖున మరణించారు. ఇప్పటికీ ఆ రష్యా రాజధాని అయిన మాస్కోలో అతని సమాధి ఉంది. ఇప్పటి వరకు అలాగే ఉంది. ఎటువంటి నిరీక్షణ ఆ సమాధి నుండి రాలేదు. అయితే ఇక్కడ మనం చూసే సమాధి నుండి నిరీక్షణ, ఏడుపు, బాధ, దుఃఖముతో వెళ్ళిన స్త్రీలకి మనం పాడుకున్నాము, వలదు వలదు ఏడవలదు, భయపడొద్దు, ఆయన జీవించుచున్నాడు. మనం నమ్మే మనుషులు ఉండకుండా పోవచ్చు, మిగతా మనం నమ్మేవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చు. ఇదిగో సదాకాలము, ఎవరు చెప్తారా మాట? సదాకాలం ఉంటాను అని చెప్పేవాళ్ళు సదాకాలం ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? ఉంటే ఎంత చెప్పుకోవాలంటే ఒక 1000 సంవత్సరాలు పాత నిబంధన చూసుకున్నట్లయితే, దానికంటే ఎక్కువ ఎవరు బ్రతకలేరు. అయితే యుగాలు మారినా, తరాలు మారినా, జగాలే మారినా, భూమియే తలక్రిందులు అయిపోయినా, జీవిస్తూనే ఎల్లప్పుడూ ఉండే దేవుడు మన దేవుడు. ఈ సర్వ ప్రపంచంలోనే ఆయన వంటి వారు ఎవరు లేరు, ఎక్కడా లేరు, ఎప్పుడు ఇక ఉండరు, భవిష్యత్తులో కూడా ఎవరు ఉండరు, ఉండే ఛాన్స్ లేదు. అయితే మానవులైన మనకి శత్రువు ఎవరు? మనిషికి పెద్ద శత్రువు ఎవరు? మరణమే కదా. మానవులైన మనకి చాలా మంది శత్రువులు ఉండవచ్చు, పలు రకాలైన శత్రువులు ఉండవచ్చు. కానీ వీటన్నిటికంటే భయంకరమైన, గొప్ప, బలమైన శక్తి లేకపోతే బలమైన శత్రువు మరణమే. మరణాన్ని జయించిన మనుషులు ఈ భూమి మీద లేరు. వాళ్ళు దేవతలైనా, దేవుళ్ళైనా, ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా మరణాన్ని జయించిన వారు లేరు. ఎందుకని? అందరూ మానవులుగా పుట్టారు, చనిపోయారు. యేసు ప్రభు కూడా మనకులాగానే జన్మించారు, మనకులాగానే చనిపోయి అలాగే వెళ్ళిపోతే ఆయనకి మనకి ఎటువంటి తేడా లేదు. అంటే ఆయన సృజించిన వాడు మాత్రము కాదు, ఆయన సృష్టికర్త. మనమందరం సృజించిన వారము, మనకు సృష్టికర్త ఉన్నాడు ఆయన. అయితే ఆయన సృజించిన సృష్టికర్త. అందుకనే ఆయనకి మిగతా వాళ్ళకున్న తేడా, ఆయనకి మిగతా మనుషులకి, ఆయనకి మిగతా దేవుళ్ళకి, ఆయనకి మిగతా దేవతలకి, ఆయనకి మిగతా మహా గనులకి ఉన్న తేడా ఏంటంటే, వీళ్ళందరూ సృష్టించబడిన వాళ్ళు, అయితే ఆయన సృష్టికర్త, సృజించిన ఆయన, మరణపు ముళ్ళను విరిచిన ఆయన. ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుల నాయకుని గాని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు కాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. మరణము యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయట? ఇప్పుడు మరణానికి నువ్వు భయపడుతున్నావా? భయపడతాం కదా దేవుని బిడ్డలము. కానీ ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నారు, మరణానికి తాళపు చెయ్యి ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు చేతిలో మరణం. అంటే నువ్వు నమ్మిన దేవుని చేతిలో తాళం చేయి ఉంది, నీ తండ్రి చేతిలో ఆ మరణపు తాళపు చేయి ఉంది. అప్పుడు నీ చేతపడి ఏమైనా చేస్తుందా? ఈ లోకపు దయ్యములు నీకేమైనా చేస్తుందా? అందుకనే దేవుడు ఏం చెప్పారంటే, ప్రాణాన్ని తీసివేయలేదు. అంత ధైర్యము, ఎందుకంటే తాళం చేయి ఆయన దగ్గర ఉందట. ఆయన చెప్పేది అంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను.
ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే, ఆల్ఫా నేనే, ఒమేగా కూడా నేనే అని చెబుతున్న దేవుడు, మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. మరణము యొక్క తాళం చేయి మాత్రం కాదు, పాతాళ లోకము యొక్క తాళం చెవులట. సాతాను లాక్కెళ్ళిపోతాడండి, దయ్యం బలవంతుడండి, నరకానికి లాక్కెళ్ళిపోతాడండి. ఆ పాతాళ లోకం యొక్క తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మన ఇంటి తాళం మన చేతిలో ఉందనుకో, మనం వచ్చేంతవరకు ఎవరు ఇంట్లోకి వెళ్ళారు, ఏ దొంగ కూడా వెళ్ళాడు. అంటే ఒకవేళ నీకు అనిపించవచ్చు, అపవాది నన్ను ఏదో చేసేస్తాడు, నా జీవితాన్ని నాశనం చేస్తాడు, నరకాన్ని తాళం చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన పర్మిషన్ ఇస్తే, ఆయన ఓపెన్ చేస్తే. అంటే మన తండ్రికి మనకు సంబంధం లేకుండా దూరం ఎక్కడో ఉంటే తప్ప, మన తండ్రితో మనకు సంబంధం ఉన్నంత వరకు, మనం నమ్మే దేవునితో మనకు సాహసం ఉన్నంత వరకు, మనకి ఎటువంటి ఏ విషయంలో మనం భయపడాల్సిన అవసరము లేదు. అదే మనము కోరస్ 8వ పల్లవిని మనం చూసినట్లయితే 129వ పేజీ, 129వ పేజీ, కోరస్ నంబర్ 8. Alive, alive, alive forevermore. My Jesus is alive, alive forevermore. Is alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive. సజీవుడే, నిత్యం సజీవుడే, నా యేసు ప్రభువు నిత్యం సజీవుడే, సజీవుడే, నిత్యం సజీవుడే, నా యేసు సజీవుడే. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, నా యేసు నిత్యం సజీవుడే. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, నా యేసు సజీవుడు. సజీవుడు. ఆయన సాక్ష్యం చెబుతున్నారు, నా చేతిలో తాళపు చెవులున్నాయి. అయితే ఈ సాక్ష్యం లేకుండా చేయడానికి, ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు అనే సాక్ష్యము లేకుండా ఉండడానికి అనేకమైన రాద్ధాంతాలు, సిద్ధాంతాలు ఎన్ని వచ్చినప్పటికీ మనకు ఖాళీ సమాధి సాక్ష్యము. ఒకసారి 2006లో నేను ఒక ఎగ్జామ్స్ రాయడానికి అని చెప్పి గుంటూరు అలా వెళ్ళాను. అయితే ఒక హోటల్లో అప్పుడే దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడు నన్ను అప్పుడే దర్శించారు. నేను ఎక్కువ ఆత్మ తీవ్రతతో, అంటే చాలా గంటలు ప్రార్థన చేసేవాడిని. సో హోటల్లో అన్నం తినడానికి వెళ్ళాను. మనం తిన్న తర్వాత పే చేయాలి కదా. ఆ అధికారి ఆ కౌంటర్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ కౌంటర్ వెనకాల చూస్తే చాలా ఫొటోస్ ఉన్నాయి. చాలా ఫొటోస్ పెట్టుకొని వాటికి వుడ్ కడ్డి పెట్టి వాటికి గార్లాండ్స్ అంటే మాలలు వేసి ఉంది. సరే, ఆ మాలలు చూసినప్పుడు ఆ ఫొటోస్ లో చాలా ఫొటోస్ ఉన్నాయి. అందులో యేసు ప్రభు ఫోటో కూడా ఉంది. అది చూడంగానే, అన్నా ఈ ఫొటోస్ చాలా ఉన్నాయి, ఇందులో యేసు ప్రభు ఫోటో ఉంది కదా, మీరేంటనా మాల వేశారు, మాలేసి పూజ చేస్తున్నారు అన్నాను. అదేంటి? అవును, వీళ్ళందరికీ నేను ఎప్పుడు పూజ చేస్తాను అన్నారు. పూజ చేస్తానంటే నేను చెప్పాను, అన్నా ఎవరైనా దండ ఎవరికి వేస్తారన్నా? దండ ఎవరికి వేస్తారు? చనిపోయిన వాళ్ళకి వేస్తారు. చనిపోయిన వాళ్ళకి దండేసి పూజ చేస్తారు కదా. మరి
యేసు ప్రభు ఫోటో కూడా ఈ మధ్యలో ఉంది. యేసు ప్రభు కూడా దండేసి వెంటానా అంటే అవును, ఆయన కూడా నాకు అలాగే అన్నాడు. అప్పుడు చెప్పాను, యేసు ప్రభు నీ దృష్టిలో ఇప్పుడు చనిపోయారా, ఆయన బతికున్నారా? ఏదో విన్నాను, బతికే ఉన్నారని విన్నాను. బతికున్న ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ చనిపోయిన వాళ్ళ మధ్యలో పెట్టేసి ఎందుకు నా గార్లకు పెట్టావంటే, అదే తమ్ముడా, చిన్నవాడైనా కూడా ఆ హింట్ నాకు ఎప్పుడు రాలేదే, అంటే ఆ ఆలోచన నాకు రాలేదే అని అన్నాడు. అంటే యేసు ప్రభుకి అందుకనే దేవుని సేవకులు ఒక మాట చెప్తారు, ఆయనకి ఎవరు సరితూగరు, సరి రారు, ఆయన ఒక్కడే. ఆయన చెప్పింది ఏంటంటే నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఐఆమ్ దట్ ఐఆమ్ అనే మాట మనం ఇప్పుడు బతుకున్నాం కానీ చెప్తాము. కొన్ని రోజుల తర్వాత ఏదైనా జరిగేటప్పుడు ఐ వాస్ అయిపోతాం, పాస్ట్. అంటే ఎప్పుడు మనము ప్రెసెంట్ గా ఉండలేము. అయితే ఆయన ఎప్పుడూ ఉండే, ఆయన ఎప్పుడు ఆయనకి ఐఆమ్ అని ఉంటుంది. ఎన్ని యుగాలు మారినా తరాలు మారినా కూడా ఆయన బతికే ఉంటారు. అందుకనే ఈ సువార్త సారము, ఈ మంచి వార్త, ఈ శుభవార్త బైబిల్ మనకు చెప్పేది అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియబరుచుచున్నాను. ఇక్కడ దేవుడి సేవకుడు అక్కడ సంఘములో ఉన్న వారితో చెబుతున్నాడు, సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. ఆయన సువార్త చెప్పారట. ఆ సువార్త ఏం సువార్త చెప్పారో నేను తెలియపరుస్తున్నానని చెప్తున్నాడు. అయితే ఆ సువార్తను మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నేను మీకు బోధించాను, నేను మీకు సువార్త చెప్పాను, నేను ఒక ఉపదేశం చెప్పాను. ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే, అంటే ఆ మాటల్ని మీ హృదయంలో మీరు దాచుకుంటే, ఆ మాటల్ని మీ హృదయంలో మీరు రాసుకుంటే ఏం చేస్తారంటే ఆ సువార్త వలన మీరు రక్షణ పొందుతారు. నేను ఒక సువార్త చెప్పాను, గట్టిగా పట్టుకోవాలంట. అంటే మీరు దాచిపెట్టుకోవాలి, దాచిపెట్టుకుంటే దానివల్ల మీరు రక్షణ పొందుతారు. అయితే ఆ ఉపదేశం ఏంటో తెలుసా? నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా నాకు కూడా అలాగే ఇవ్వబడింది. ఆ ఉపదేశము నాకు ఎలాగైతే ఇవ్వబడిందో నేను మీకు అప్పగించాను. అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము, దేవుని వాక్యం ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఈ భూమి పునాదులు వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఆయన లేఖనంలో పెట్టుకున్నాడు. దేవుడు ఎంతో ప్రేమించి తన కుమారుని ఇవ్వాలని. ఎందుకనంటే నువ్వు నేను ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన పోలికలో ఆయన రూపంలో చేయబడిన మనము ఆయన వలె నిత్యము జీవించాలని ఆయన యొక్క ఉద్దేశమట. అందుకనే లేఖనం యొక్క నెరవేర్పు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. ఈ మాటలు మన హృదయంలో రాసుకోవాలి. యేసుప్రభు ఎందుకు చనిపోయారు? ఎవరి పాపం కొరకు చనిపోయారు? మన పాపము అన్న దగ్గర నా పాపము, ఎవరికి వాళ్ళము వ్యక్తిగతంగా. ఎస్, యేసు ప్రభు చనిపోయారు. ఎవరి కోసము? నా పాపం కోసం చనిపోయారు. ఎందుకని? నేను పాపిని, తల్లి గర్భంలోనే నా తల్లి నన్ను పాపంలోనే కన్నది, పాపంలోనే నేను పుట్టాను. ఆ పాప స్వభావం మన పితరుడైన ఆదాము నుండి వచ్చింది. ఒకవేళ నువ్వు నేను పాపమే చేయలేదనుకోవచ్చు, కానీ మన స్వభావం మన రక్తంలో ఉంది ఆ పాపము. ఆదాము చేసిన పాపానికే దేవుడు ఆ రోజు లేఖనంలో రాయించాడు ఏంటంటే స్త్రీ సంతానము వస్తారు, ఆ యొక్క అపవాదితలను చితకదొక్కుతారు. అపవాదితలను చితకదొక్కాలంటే స్త్రీ సంతానముగా యేసుప్రభు రావాలి. యేసుప్రభు వచ్చి పాపం పోవడానికి రక్తం చిందించబడాలి. కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్పులోనికి అయితే ఆయన మన కోసం మృతి పొందాడు. ఇంకేం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు.
లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే ఆయన దేవుని చిత్త ప్రకారము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేపబడ్డాడు. ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఈ మాటను అర్థము. కాబట్టి మనం నమ్మాల్సింది ఏంటంటే, ఒకవేళ మన జీవితంలో పాపం వలన చాలా సమస్యలు వస్తాయి, రకరకాలుగా వస్తాయి. అది ఎన్ని విధాలుగా మనం చెప్పలేము. ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా, ఆర్థికంగా, ఫినాన్షియల్ గా, అన్ని రకాలుగా మనుషుల ద్వారా, ఇంకొక రకాల ద్వారా రావచ్చు. అయితే వాటన్నిటిని మనం నమ్మాల్సింది ఏంటంటే, ఎస్, నా పాపాన్ని నువ్వు భరించావు అని మనము నమ్మే వారముగా ఉండాలి. భరించడం మాత్రం కాదు, ఎక్కడ? సమాధిలో. మన పాపం మనం నమ్మితే యేసు ప్రభు ఆ పాపం అనేది లేకుండా, ఆ పాపంలో వచ్చే ఫలాన్ని లేకుండా కూడా సమాధి చేయగలరు. ఆయన తిరిగి లేచారు, మరణాన్ని కూడా ఆయన జయించారు. అంటే మరణాన్ని సమాధి చేశారు. అయితే ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన మృత్యుడై లేచిన తర్వాత చాలా మంది కనబడ్డారు. ఇదే అధ్యాయంలో ఆయన తిరిగి లేచాడు, జీవించుచున్నాడు అనడానికి సాక్ష్యములు 5 నుంచి 9వ వచనం వరకు మనము చూడవచ్చు. కేఫా గట, అటు పిమ్మట 500 మంది గట, ఆ తర్వాత యాకోబు గట, తర్వాత కడపట ఉన్న నాకు కూడా అని పౌలు చెప్పడాన్ని మనం చూస్తాము. అయితే 12వ వచనంలో క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఇక్కడ మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు, పునరుద్ధానుడై ఉన్నాడు అని చెబుతా ఉంటే కొంతమంది లేచారట ఈ సంఘంలో. ఏం చెప్పేవాళ్ళు? మృతుల పునరుత్థానము లేదని. మృతుల పునరుత్థానం అంటే మన విశ్వాసం ఏంటి? మనం మరణించిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి వెళ్తాము. ఏం లేదండి, ఎప్పుడు ఎవరు మరణిస్తారు, తర్వాత మరణించిన తర్వాత ఏం జరుగుతుంది మనకేం తెలుసు? సహజంగా మనం అలా అనుకుంటాం కదా. ఇప్పుడు జలప్రళయం వచ్చి మనుషుల్ని నాశనం చేయడానికి ముందు నోవు చెప్తున్నాడు, అయ్యా ప్రళయం వస్తుంది, మీరందరూ నశించిపోతారు, నమ్ముకోండి అంటే, తిందాము, త్రాగుదాము, సుఖిస్తాము, పెళ్లిళ్ళు చేసుకుందాం, ఆనందిద్దాం. ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చే సమస్యకి ఇప్పుడెందుకు మనం బాధపడాలి? నార్మల్ గా చనిపోయిన తర్వాత జీవితం ఉంది. పునరుత్థానము మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ పునరుత్థానము, ఈస్టర్ పండుగ మనకు జ్ఞాపకం చేసే గొప్ప సూచన ఏంటంటే, నీవు చనిపోయిన తర్వాత నీకు జీవితం అనేది ఉంది. ఇప్పుడు ఇత్తనం భూమిలో వేశాము అంటే దానికి ఒక ఫలం ఉంది. ఇత్తనము చచ్చిపోతేనే అది బతుకుతుంది, దానికి జీవితకాలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన నుండి దేవుడు ఆశించేది అంటే, మనము చనిపోయిన తర్వాత మనకంటూ ఒక బ్రతుకు ఉంది అని మనం గ్రహించాలి. అందుకని 20 నుంచి 22 వచనాల్లో మనం చూసినట్లయితే, దానికి ముందుగా ఇదే అధ్యాయం, 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 15 నుంచి 19 వచనంలో ఆయన చెబుతా ఉన్నాడు. ఏంటంటే, దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగబడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. యేసు ప్రభు లేపబడిందే మనం లేవడానికి. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన సూచన ఏంటంటేనే మనకు కూడా ఒక జీవం ఉంది, మనము జీవిస్తాము, మనం నిత్యత్వంలో ఉంటాము, మనం పరలోకంలో ఉంటామనడానికే. అయితే క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. యేసు ప్రభు తిరిగి లేవలేదంటే మీరు నమ్మేది వేస్టే, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. పాపం పోయే అవకాశం లేదు. ఎందుకంటే పాపం పోవాలంటే మరణించాలి. పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఆయన మరణించారు, మరణించి తిరిగి లేచారు, తిరిగి జీవిస్తూ ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఒకవేళ మన పునరుత్థానము నమ్మకపోతే, అంతకు ముందు పాతకాలం నుండి, ఆదాము నుండి, అబ్రహాము నుండి దేవుని నమ్ముకున్న వారందరూ నశించిపోయినట్లే. అందుకని ఆయన ఒక్క మాటతో మనకు ఒక కంక్లూజన్ ఇస్తున్నాడు. ఏంటంటే 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించే వారి ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. ఈ జీవిత కాలం మట్టికే. జీవితం అంటే ఇదేనండి. ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే మన బతికేంటి? సహజంగా ఏమని చెప్తారు, నువ్వు ఎలా ఉండాలనుకుంటావో తర్వాత లైఫ్ లేదు. అయితే ఈ జీవిత కాలం మట్టుకే
మరొక జీవితం ఉన్నది ఏంటంటే నిత్యత్వంలో, పరలోకంలో దేవుడు ఆశించే విధముగా మన జీవితము ఉండబోతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ మనకు తెలుసు పౌలు ఎలా ఉండేవాడు. సౌలుగా ఉన్నప్పుడు ఒక అధికారి. అయితే ఆయనకి ఉన్న గోల్ అంతా ఒకటే. ఎంతో అధికారి, బాగా చదువుకున్న ఆయన, బాగా డబ్బున్న ఆయన, అయినా కూడా ఆయనకున్న గోల్ ఏమని చెప్తున్నాడంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయమై సహానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడడం ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తాన్ని ఎలా ఎంచుకుంటున్నాడు? పెంటతో సమానముగా. ఈ లోకం యొక్క ఇచ్చలు, ఈ లోకం యొక్క పాపము, ఈ లోకమును వాటన్నిటిని పెంటగా ఆయన ఎంచుకుంటున్నాడంటే ఆయన పునరుద్ధానపు శక్తి ముందు, ఆయన పునరుద్ధానం గురించి నేను ఆలోచించినప్పుడు, ఆ శక్తిని గురించి చూసినప్పుడు మిగతా ఈ ఆనందము, మిగతా ఈ లోకపు ఇవన్నీ నాకు లెక్క కాదు. అందుకని శ్రమల గురించి చెబుతున్నాడు. అంటే మోషే యేసు ప్రభు గురించి ఆ కాలంలోనే క్రీస్తు నిమిత్తమై నింద భరించుట గొప్ప, ఈ ఫరో కుమార్తెకి కుమారుడుగా పేరుగాంచడం కంటే యేసు ప్రభు దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలు. అంటే పునరుద్ధానం మనకు నేర్పించేది ఏంటంటే ఆయన మనతో ఉంటే ఈ శ్రమలు మనకి ఎనదగినవి కాదు, మనం భరించే కష్టాలు మనకి ఎనదగినవి కాదు. కాబట్టి ఈ పునరుద్ధానం మన జీవితంలో ఒక పునాది, ఒక మూలము అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు ఏం చెప్పినా కూడా మరణం వరకే చెప్తారు. నీకు ఇలా జరుగుతుంది, నీ భవిష్యత్తు ఇలా ఉంటది, నువ్వు ఇలా ఉంటది అని చెప్పగలుగుతారు. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పరు. అయితే మనకి ఒక దేవుని బిడ్డలుగా, ఒక క్రైస్తవుడిగా మరణము తర్వాత ఏముందో కూడా ధైర్యంగా చెప్పగలుగుతాం. ఏ ఒక్కరు చెప్పలేరు. నీకు చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, నీకు నిత్య జీవం ఉంది, పరలోకం ఉందని ఏ ఒక్కరు కూడా ధైర్యంగా చెప్పలేడు. కానీ ఒక క్రైస్తవుడు మాత్రము, ఎస్, ఇప్పుడు నువ్వు నమ్ముకుంటే నా దేవుణ్ణి ఈ జీవిత కాలంలో మాత్రం కాదు, రాబో జీవితంలో కూడా, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు మేలుందయా. ఎల్ఐసి కట్టేవాళ్ళు చెప్తారు కదా, పాలసీ కట్టేటప్పుడు గ్యారంటీ అంటే నువ్వు చనిపోయిన తర్వాత ఎవరికి ఇస్తాము? నీకు లేదు గ్యారంటీ, నీ పిల్లలకి వాళ్ళకి ఉంటుంది గ్యారంటీ. అంటే ఈ లోకము మనకి గ్యారంటీ ఉండదు. కానీ దేవుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకేనయ్యా వారంటీ, నీకే ఇస్తున్నాను నేను గ్యారంటీ. ఎవరికి? నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు నిత్య జీవం ఇస్తా. నీ బిడ్డలకు వాళ్ళకు కాదు, ఎవరికి వాళ్ళకే వ్యక్తిగతంగా మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన సజీవుడు, ఆయన జీవాధిపతి, మరణమును గెలిచిన ఆయన. అయితే ఈ జీవిత కాలం మట్టుకే వాటితో మన లైఫ్ ని పెట్టుకోకూడదు. అయితే యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించక ముందే పునరుద్ధానమును గూర్చి చాలా మాటలు చెప్పబడ్డాయి. యోబు అంటాడు కదా, యోబు ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు, ఆయన మరలా ఉంటారు నాకు తెలుసు అని చెప్పారు. కీర్తనలు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకి క్యాలెండర్ లో ఉన్న మాట, అంటే కొత్త నిబంధనలో ఇది రాయబడింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పెట్టనీయవు. అంటే ముందుగానే, అంటే పాతాళంలో వదిలేయవు, కుళ్ళు పట్టదు. అంటే బాడీ సమాధిలో పెట్టిన బాడీ కుళ్ళు పట్టకుండా ఉంటుందా? కుళ్ళు పట్టనీయవు అంటే అర్థం ఏంటంటే అక్కడ బాడీ అనేది ఉండదు అని ముందుగానే దేవుడు దావీదు ద్వారా, అంటే యేసు ప్రభు జన్మించక ముందు 28 తరాలు, జనరేషన్ ముందే చెప్పబడిన మాటలు. అయితే యేసు ప్రభు కూడా స్వతహాగా చెప్పారు, ఈ దేహం అనే నా ఆలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో లేపుతానని చెప్పారు. అంత మాత్రం కాదు, నా ప్రాణాన్ని పెట్టుటకును మళ్ళీ తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్పాడు.
పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును అని యేసు ప్రభు ముందే చెప్పారు. అలాగే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16:21 మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టాడట. శిష్యులకు కూడా చెప్పాడు ఆయన ఇలా లేస్తాడని. అయితే మత్తయి సువార్త 26:32 చదువుదాం. మత్తయి సువార్త 26:32. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనను. అందుకు పేతురు ఇక్కడ నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను. మరి ఇందాక పాడుకున్నాం కదా, మీరు లేచి ఎక్కడికి వెళ్తారమ్మా? శిష్యులకి వెళ్ళి చెప్పండి గలిలయకి వెళ్ళమని. అంటే ప్రభు అన్ని ముందుగానే చెప్పారు. ఆయన యొక్క పునరుద్ధానమును గురించి చెప్పినట్టుగా ఆయన చేశారు అనేది నిరూపణ అయింది. అంత మాత్రం కాదు, ఎంఐ దారిలో ఇద్దరు బాటసారులతో ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళారట. అప్పుడు మా హృదయం మండలేదా అని వాళ్ళు చెప్పినట్టుగా మనం చూస్తాము. తోమ లేకుండా 10 మంది శిష్యులే ఉన్నప్పుడు అక్కడ కూడా యేసు ప్రభు వారిని దర్శించినట్టుగా చూస్తాము. వాళ్ళేమో వేసుకొని ఉన్నారు. అంటే సజీవుడుగా పునరుద్ధానుడిగా ఆయనకున్న శక్తిని మనం చూసినట్లయితే ఆయన నార్మల్ వ్యక్తిగా లేడు. పునరుద్ధానుడి లేచిన తర్వాత ఎలా ఉందంటే పరిస్థితి, వాళ్ళు తలుపేసుకొని ఉన్నారు, ఆయన వచ్చేసారు. అలాగే చదువుతాం, తలుపేసుకోగానే తలుపు కొట్టి నేను లోపలికి వస్తున్నాను అలా ఏం చెప్పలేదు. అంటే ఆయన అక్కడ తర్వాత 11 మంది తోమ కూడా నమ్మలేదు. నేను చూస్తేనే నమ్ముతాను అన్నాడు. తోమ ఉన్నప్పుడు కూడా వారికి కనబడ్డము. ఇదంతా కనబడిన తర్వాత యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక అంతా అయిపోయింది. యేసు ప్రభు పైకి వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నారట అయిపోయింది మన జీవితము. అంటే అప్పటికి చాలా మందికి ఆయన కనబడ్డారు. వీళ్ళేమో మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళారట. ఏడుగురు వెళ్ళినప్పుడు ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళారు, అక్కడ వాళ్ళతో మాట్లాడారు. గలిలయ కొండ దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడారు. చాలా సార్లు చాలా మందికి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అగుపడ్డారు అని మనం చదువుకున్నాము. ఈవెన్ పౌలు కూడా చెప్తాడు కదా తర్వాత యాకోబుకి, ఆ తర్వాత నాకు కనిపించాడని. అయితే మనము ఈ ప్రస్తుత దినాల్లో ఈ పునరుద్ధానము మనకి ఏదైనా ఆధారాలు ఉన్నాయా? క్రైస్తవులుగా మనకేంటి ఆధారము? క్రైస్తవ విశ్వాసము రోమీ రాసిన పత్రిక 10:9 మనకు చెప్పేది ఏంటి? ఇదే సువార్త రక్షణ. రోమా 10:9 నువ్వు రక్షింపబడాలంటే ఏం చేయాలట? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపానని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా, దేవుడు ప్రభువును లేపారని, మృతుల్లో నుండి లేపారని, ఆయన లేచి ఉన్నారని హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. క్రైస్తవ సంఘము ఈ వార్త, పునరుద్ధానపు వార్త, ఆయన లేచి ఉన్నాడనే వార్త, ఈ వార్త ద్వారానే మొదట వాళ్ళు కొద్దిమందిగానే ఉన్నారు. ఆ తర్వాత కొద్దిమంది కాస్త కొన్ని వందలుగా, లక్షలుగా, కోట్లుగా, ఈనాడు అనేక కోట్ల మంది ఉండడానికి గల కారణము, ఆరంభము ఈ పునరుద్ధానపు వార్త. పునరుద్ధానమును గూర్చిన ప్రకటన మొదట పేతురు ఈ పునరుద్ధానమును గూర్చిన ప్రకటనే చేశాడు. మీరు సిలువేశారు కానీ దేవుడు ఆయన్ని లేపారని చెబుతూ ఈనాడు కూడా యేసు ప్రభు మన నుండి ఆశించేదంటే ఈ పునరుద్ధానమును గూర్చిన అవగాహన మనము కలిగి ఉండాలని. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఈ ఆరాధన శనివారం ఉండేది ఆదివారంగా పునరుద్ధాన దినము తర్వాతనే వాళ్ళు మార్చారు. అయితే కొన్ని దేశాల్లో ఆదివారం సెలవు లేకుండా ఉన్న కొన్ని దేశాలు ఉన్నాయి. వాటిలో ఎప్పుడైనా సరే ఆరాధన చేసుకుంటున్నారు. ఆదివారం మాత్రమే కాదు, శుక్రవారం చేసుకునే వాళ్ళు ఉంటారు, సెలవు లేకుండా ఉన్నవాళ్ళు. ఎందుకని? యేసు ప్రభు పునరుద్ధారణ లేచారు కదా, పునరుద్ధాన దినం అంటే ఆదివారం దినం మనం చేసుకోవాలి కదా అని అంటే కొంతమంది అంటే ఈ రోజే జరగాలి, ప్రార్థన అంటే ఇప్పుడే చేయాలి, అప్పుడే చేయాలి, అలాగే ఏమీ లేదు. అలా అనుకుంటారంటే క్లారిటీగా ఆయన ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు, సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడేటప్పుడు ఎక్కడ ఆరాధించాలంటే ఎక్కడైనా ఆరాధించుకోవచ్చా, ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధించాలంటే ఎప్పుడైనా ఆరాధన, నీ ఇష్టం, ఉదయమైనా సాయంత్రమైనా. అయితే సమాజంగా కూడమని కూడా ఆయన మనకు చెప్పారు. ఏదో ఒక రోజు దేవుడి నామం పేరట మనం కూడుకోవడం అనేది మంచిది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాటిస్తూనే ఉన్నారు. అయితే క్రైస్తవ సంస్కారాధన, కొన్నిసార్లు బల్లారాధన, ప్రభురాత్రి భోజనము ఏంటంటే క్రైస్తవ ప్రపంచానికి దేవుడు మనకు నేర్పించిన ఏంటంటే ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు.
ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న, ఆయన రక్తంలో సాదృశ్యం ఉన్న బలాలను మనము తీసుకుంటాము. అయితే ఆయన శరీరమును తీసుకునే మనము, ఆయన రక్తమును తాగే మనము, తర్వాత జీవితం అనేది ఉంది. అంటే మరణించిన తర్వాత జీవం ఉంది. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా తిరిగి లేస్తాను, తిరిగి నాకు ఒక జీవం ఉంది, దేవదూతలు నన్ను తీసుకెళ్తారు, నేను మరణించిన తిరిగి జీవిస్తాను అని నమ్మకము, మనకు గొప్ప విశ్వాసము. మనము ఈ భూమి మీద నీవించే దినాలు మనం చూసాము, నీటి బుడగ లాంటిదని. కొద్ది దినాలే, స్వల్పమైనవి. ఎప్పుడైనా ఈ జీవితము ఎప్పుడు ముగిస్తుందో కూడా మనకు తెలియదు, ఏ ఒక్కరు కూడా ధైర్యంగా చెప్పలేము. కానీ ఏ వ్యక్తి అయినా క్రీస్తు నందుండే ఇప్పుడు ఆయన శరీరమని రక్తమని తాగుతున్నామంటే ఒక మాట ఉంటుంది, పరిశుద్ధాత్మను నేను పంపిస్తానని చెప్పినప్పుడు నీలో నేను నాలో నువ్వు, నీలో నేను నాలో నువ్వు కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధాత్ముడా. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అంటే క్రీస్తు మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలంటే ఆయన మాటలు, ఆయన వాక్యము మనలో ఉండాలి. మన రక్షణ పొందాలంటే నేను నమ్ముతున్నాను అని నోటి మాటతో చెప్పి మనం కూడా ఆ మాటలు హృదయంలో ఎస్ నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటే ఆయన నా పాపాన్ని భరించారు, ఆయన సహించారు, ఆయన రక్తమును చిందించారు అని నమ్మాలి, విశ్వసించాలి, హృదయంలో మాటలు దాచుకోవాలి. ఆయనతో మనకి సంబంధము, సహవాసాన్ని కాపాడుకోవాలి. అదే విధముగా ఆయన మరణించి తిరిగి లేచారని నమ్మే మనము నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొంది ఆయనలో ఎలా ఉంటాము? మన పాపం మనం ఒప్పుకుంటే మన పాపము అడ్డుగా ఉండకుండా ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టడానికి, క్షమాపణ పొందుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. అదే పేతురు చెప్పినప్పుడు కూడా, మొదట పునరుద్ధానం గురించి వార్త చెప్పినప్పుడు కూడా నమ్మాలని, మారు మనసు పొందాలని, బాప్తిసం తీసుకోవాలని వారికి 2వ అధ్యాయంలోనే ప్రకటించడాన్ని మనం చూస్తాము. కాబట్టి ఎప్పుడు మన జీవితం ముగించబడుతుందో తెలియదు. అయితే ఎంతో గొప్ప దేవుణ్ణి కలిగి ఉండే మనము ఆయనతో నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఇలా అలా అని ధైర్యంగా మనం చెప్పగలుగుతాము. అయితే ఆయన నీలో ఉన్నారా? ఆయన నీతో ఉన్నారా? ఎందుకంటే ఆయన మనతో, మనలో గొప్ప దేవుడైన ఆయన మన నుండి ఆశించేది అంటే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అప్పటి వరకు యేసు ప్రభు వాళ్ళకి కనిపించినా కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు శిష్యులు వాళ్ళకి కనిపించారట, కనిపించినప్పుడు ధైర్యం రాలేదు. ఎందుకంటే వాళ్ళు చూశారు ఆ వేదన, బాధ అవన్నీ చూసినప్పుడు ఒకటిసారి, రెండోసారి కనబడ్డ తర్వాత వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు చెప్పారు, అంటే నేనంటే మీతో కొద్ది కాలమే ఉంటాను, కనబడతాను, మళ్ళీ వెళ్ళిపోతాను అని చెప్పిన ఆయన మీతో ఎప్పుడు ఉండడానికి నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఎందరమైతే మనం విశ్వసిస్తామో అడుగు వారికి నేను ఇస్తానన్న దగ్గర నిశ్చయముగా ఇస్తాననే వాగ్దానం చేసిన చోట ఏమనుంటదంటే అడిగితే ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్పి శరీరానుసారమైన ఆశీర్వాదము ఈవులో కాదు, కానీ నిశ్చయముగా ఇస్తాను అడిగితే అన్న చోట పరిశుద్ధాత్మను ఆయన ఇస్తారట. అడిగే వారికి ఆయన ఇస్తారట. ఆయన మనతో ఉండడానికి, మనలో వసించడానికి. అయితే ఈనాడు ప్రభు దగ్గర ఆయన ఆయనతో విశ్వాసం ఉంచి ఆయన యొక్క పునరుద్ధానమును విశ్వసించి ఆ శక్తిని పొందుకున్న వారి జీవితాలు ఎలా మారిపోయినాయో మనకు తెలుసు. మన దేవుడు చెప్పింది చేసే దేవుడు, చేసింది చెప్పే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయనను మనము నమ్మాలని ఆశపడుతున్నారు. మన చచ్చిన స్థితి నుంచి ఆయన లేవనెత్తుతాడు. వారి యొక్క నిరాశ, నిస్పృహ నుండి దేవుడు వారిని లేవనెత్తాడు. వారి జీవితానికి ఒక నిరీక్షణను ఆయన ఇచ్చారు. బలహీనులుగా కనబడేవారు బలవంతులుగా మారిపోయారు. భయపడే విధంగా కనబడేవారు ధైర్యవంతులుగా మారిపోయారు. ఎందుకంటే ఆయన ఇచ్చే జీవము సమృద్ధి అయిన జీవము. ఆయన మనమందరం భయపడే మరణము, ఆ మరణాన్ని జయించిన ఆయన,
అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండే మనము, ప్రభువా నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నీ గొప్పతనమును, నువ్వు చేసిన త్యాగమును, ఆ బలియాగమును, నీవు జయించిన విధానాన్ని మనం పాడుకున్నాము. ఆయన సాతాన్ని జయించాడు, ఆయన దయ్యమును జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు. కొన్నిసార్లు మనము అన్ని జయించాడని చెప్పి మనము ఒక్కటి గ్రహించాలి. నిన్ను ఆయన జయించాడా? నీ స్వీయాన్ని జయించాడా? నీలో ఆయన ఉన్నారా? జయించడము, ప్రభువు అంటే ఏలే ఆయన యజమాని, అధ్యక్షుడని ఉన్నాము. అయితే అన్ని జయించాడని పైకి నోటితో చెప్పుకునే మనకు, మనం పాడే పాటలో కూడా ఉంటుంది, నీ ప్రేమ నిన్ను జయించింది, నీ మరణపు వేదన నీకు నేను సొంతమయ్యాను. కాబట్టి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండడానికి మార్గము ఆయన ఆత్మ సహాయంను కోరడము, ఆయన ఆత్మ శక్తిని కోరడము, మన ఆత్మలో ఉన్న కల్మషాన్ని, మన ఆత్మలో కల్మషాన్ని తీసివేయడానికి, ధైర్యాన్ని నింపడానికి, పరిశుద్ధతను తీసుకురావడానికి దేవుడు తన ఆత్మ ద్వారా చేసే కార్యము. ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. ఆయన మన పక్షాన తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడట. అయితే ఆయన మనం నమ్ముకున్నప్పుడు ఆయన నాతో లేరు కదా అనుకోవచ్చు, కానీ నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకసారి నేను ఒక చోట పని చేస్తా ఉన్నాను. పని చేస్తా ఉంటే సహజంగా దేవుని బిడ్డలకు మనకు కూడా కోపం వస్తుంది కదా. తెలియకుండా అక్కడ ఉన్న జరిగిన సంఘటనను బట్టి బాగా కోపం వచ్చింది. నేను అప్పుడు దేవుని నమ్ముకొని ఒక 3-4 సంవత్సరాలు అయింది. బాగా కోపం వచ్చింది, కానీ ఆ సమయానికి ఎలా తప్పించబడ్డానో నాకు తెలియలేదు. అది బుధవారము సాయంత్రము మీటింగ్ ఉంటుంది కదా, ప్రేయర్ మీటింగ్ మన చర్చిలో ఉంటుంది కాబట్టి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు దేవుని సేవకులు మాటలు చెబుతున్నారు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఏమని వస్తుందంటే, సీమోను సీమోను, సాతాను నిన్ను జల్లించాలనుకున్నాడు, కానీ నేను నీకోసము ప్రార్థన చేశాను. ఏం చేయాలనుకుంది సాతాను? నిన్ను జల్లడేయాలనుకుంది, నిన్ను షేక్ చేయాలనుకుంది, నిన్ను పడేయాలనుకుంది, కానీ నేను నీకోసము ప్రార్థన చేశాను. మనకు గొప్ప ధైర్యం ఏంటంటే, కొన్నిసార్లు నా వల్ల కాదు, నేను దేవుడిని నమ్ముకుంటే నమ్మకంగా ఉండగలనా, దేవునికి సాక్షిగా ఉండగలనా, లేకపోతే నా యవన కాలంలో తప్పక త్రొట్టిల్లుతారు అని ఉంది బైబిల్లో. ఆ మాటను మాత్రం గట్టిగా మనం పట్టుకుంటాము. కానీ యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని 1 యోహాను 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం పట్టుకోవాలి. ఎందుకంటే మనము జయిస్తాము, బలవంతుడి చేతిలో బాణముగా ఉంటాం, బలవంతుడని శక్తివంతుడని మన దేవుడు చెప్పి మనము ఆయనతో ఉన్నప్పుడు ఆయన మనల్ని జయించేవారిగా, దుష్టుని జయించే విధముగా, పాపాన్ని జయించే విధముగా, ఈ లోకాన్ని జయించే విధముగా ఆయన మనకు సహాయం చేస్తారు. అయితే ఆయన కృప కొరకు, ఆయన శక్తి కొరకు మనం వేడుకున్నప్పుడు ఆయన తన ఆత్మ శక్తిని, పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహిస్తారు. మనం ఎటువంటి బలహీనతలైనా ఉండవచ్చు, అయితే ఆయన ఆత్మ ద్వారా ప్రతి బలహీనతలో మనకు జయమునివ్వడానికే, ప్రతి విషయంలో మనల్ని జయశీలుగా చేయడానికే ఆయన సమాధి చేయబడి తిరిగి లేచారు. మనకు నిరీక్షణ ఇవ్వడానికి, మనకు సంతోషమును, మనకు సమాధానమును, మనకు ఆనందమును ఇవ్వడానికి. అయితే ఆనందమును పొందుకోవడానికి ప్రభువా నీ ఆత్మశక్తిని నాకు అనుగ్రహించండి, నేను నిన్ను గురించి ఇంకా చక్కగా ఎరగడానికి నాకు సహాయం చేయమని 1-2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మీ మరణ పునరుద్ధానమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటాం. ప్రభువా మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే జ్ఞానులు, మాకంటే గనులు అనేకులు ఈ లోకంలో ఉంటుండగా ఎంతో మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దేవదూతలతో కొనియాడబడే మీరు పాపమును, మరణమును, సాతాన్ని జయించిన గొప్ప దేవుడు ప్రభువా. ఇంత గొప్ప దేవుణ్ణి సేవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనములు, వందనములు, వందనములు. ఈ లోకంలో మాత్రం కాదు, ఈ జీవితకాలం మట్టుకు మాత్రం కాదు, రాబో లోకంలో మాకు ఒక జీవితం ఉందని, మమ్మల్ని మీరు విడిచిపెట్టరని, సదాకాలం మీరు మాతో ఉంటారని ఎంత గొప్ప వాగ్దానములు ప్రభువా. నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప దేవుడమైన నిన్ను గట్టిగా మేము పట్టుకోవాలి ప్రభువా. ఇదిగో నీకు ఉపదేశం ఇచ్చాను, ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే ఆ ఉపదేశం ద్వారా మీరు రక్షింపబడతారు అని మీ సేవకులు చెప్పగలిగారు. ఈనాడు కూడా మీరు మాకు ఉపదేశాన్ని ఇచ్చారు.
అది మీరు మా పాపముల కొరకు మరణించారని, మా పాపముల కొరకు మీరు సమాధి చేయబడ్డారని, మీరు తిరిగి లేచారని, మమ్మల్ని కూడా తిరిగి లేపుతారని, మమ్మల్ని కూడా ఒక జీవితాన్ని ఇస్తారని, మాకు నిత్య జీవాన్ని ఇస్తారని, మాకు కూడా పరలోకాన్ని ఇస్తారని, మేము కూడా నీతో నిత్యత్వంలో ఉంటామని అయా ఈ మాటలు నా మా హృదయంలో రాయబడినట్లు సహాయం చేయండి. మా యవనస్తుల హృదయాల్లో ఈ మాటలు రాయబడి వారు నీ చేతిలో బలమైన వారిగా ఉండునట్టుగా, తమ దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నట్టుగా, నా దేవుడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. ప్రభువా, మీరు ఇలా స్ట్రెంథెన్ చేశారు నాయన. బలహీనులుగాను నాయన ఏడుస్తూ ఉన్నవాళ్ళు బలవంతులుగా మారారు కదా నాయన, ఒక శక్తి కలిగిన సైన్యముగా మారారు కదా. అటువంటి నాయన పునరుద్ధారపు శక్తిని మా పైన కుమరించమని, ఇక్కడున్న మా ప్రియులు ఒక్కొక్కరిని మీరు దీవించమని, వీరి కుటుంబాల్లో నీ పునరుద్ధారపు యొక్క కృప, పునరుద్ధారపు శక్తిని, మీ రక్త ప్రోక్షణ యొక్క బలమును, చీకటి కార్యములు లయపరచబడము, అపవాది కార్యములు లయపరచబడము నాయన, మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత, రకరకాల ఆశీర్వాదము, ఈ యొక్క పునరుద్ధారపు ఆశీర్వాదము, మీతో మేము సంబంధమును సాహసమును కలిగి ఉండగలిగే భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ప్రతి ఒక్కరము నిన్ను ఆరాధించి సేవించి పూజించి నీ యందు ఆనందించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని ఇస్తారని నమ్ముచు ప్రభువా, ఈ మాటలు నా హృదయంలో రాయండి. మమ్మల్ని మీరు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.